హలో అండి అందరికీ నేను మీ విష్ణుయేంద్రబాబు వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. పుష్ప 2 ద రూల్ సినిమా రిలీజ్ అవబోతుంది. కానీ ఇప్పుడు వచ్చిన ఒక చిన్న సమస్య ఏంటంటే పుష్ప 2 సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది పక్కా పెట్టేస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పుష్ప 2ని ఆదరిస్తారా? ఎందుకంటే మొన్న జరిగిన ఆంధ్ర జనరల్ ఎలక్షన్స్లో ఏం జరిగింది, అల్లు అర్జున్ పోయి వైసీపీ సపోర్ట్ చేసిండు. సో దానివల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన పార్టీ ఫ్యాన్స్ వీళ్ళందరూ అల్లు అర్జున్కి అగెనిస్ట్కి వెళ్ళిపోయారు. సో దీనివల్ల ఇప్పుడు అల్లు అర్జున్ అట్లా డిసిజన్ తీసుకోవడం వల్ల అతని సినిమాకి ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా అని చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రిలీజింగ్ వచ్చేసింది, తర్వాత చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలామంది అల్లు అర్జున్ మీద చాలా కోపంతో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ అల్లు అర్జున్ చెప్పింది ఏంటంటే, నేను నా ఫ్రెండ్షిప్ కొద్దే వచ్చిన, అతను రమ్మనలేదు కానీ అయినా నేనే పోయి ఒక ఫ్రెండ్షిప్ కొద్ది చూపించిన అనేసి ఒక ధోరణిలో చెప్పిండు. కానీ ఇక్కడ నాగబాబు పెట్టిన ట్వీట్ ద్వారా ఒక నిజంగా వాళ్ళ మధ్య ఏదో దూరం ఉంది, సో సంథింగ్ ఏదో జరిగింది, దానివల్లే అల్లు అర్జున్ ఇట్లా చేయడం జరిగింది అనేసి చాలామందికి అర్థమైపోయింది. సో దీనివల్ల ఏమైపోతుంది, ఇప్పుడు రిలీజ్ అయ్యే ఈ పుష్ప 2 సినిమాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆదరిస్తారా లేదా అనేసి చాలామందికి ఒక ఆసక్తికరమైన విషయమైన మారింది. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిజంగా ఎట్లా అంటే ఇప్పుడు చూసిరు ఆంధ్ర ఎలక్షన్స్లో పక్కా గట్టిగా నిల్చున్నారు అంటే అది 100% చేస్తారు, వాళ్ళు ఏం వదలరు. సో పవన్ కళ్యాణ్ని గెలిపించుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే కాదు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాదు, గెలిచిన ఫస్ట్ టైం ఎమ్మెల్యే డైరెక్ట్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్, డెప్యూటీ సీఎం అంటే చాలా చిన్న మాట కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తలుచుకుంటే కొంచెం ఏదైనా జరగచ్చు. కాబట్టి ఈ సినిమా కూడా ఆపే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ మీద చాలా నెగిటివిటీ వచ్చింది. ఇంతకుముందు కూడా అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చాలా ఇష్యూస్ వచ్చినాయి. సో పవన్ కళ్యాణ్ పేరు చెప్పకపోవడము, సో అట్లా ముందు నుంచి చిన్న చిన్న క్లాషెస్ ఉన్నా ఇప్పుడు అది కొంచెం పెద్ద ఎత్తున పోయే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. మొన్న జరిగిన ఆ ఒక ఇష్యూ వల్ల పుష్ప 2 సినిమాకి చాలా ఎఫెక్ట్ పడుతుందనేసి ఒక అంచనాల్లో చాలామందికి ఉన్నాయి. సో చూడాలి, ఎందుకంటే రిలీజ్ అయిన తర్వాత సినిమా అనేది ఒక పెద్ద హిట్ కొట్టిందనుకో మాత్రం ఆటోమేటిక్గా ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది, ఆ ఫ్లోలో ఎవరికి అర్థం కాదు. సో సినిమా అనేది కంటిన్యూ అయిపోతుంది. లేదు ఒక చిన్న యావరేజ్గా కానీ అట్లా ఆడిందంటే మాత్రం ఫ్యాన్స్ అనేది దాన్ని ఇంకా డౌన్ చేసి, ఎందుకంటే మీకు తెలుసు ఒక సినిమా రిలీజ్ అవుతే బుక్ మై షోలో కానీ లేకపోతే దేంట్లో రేటింగ్ ఇవ్వాలంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఏం చేస్తారు, వీళ్ళు నచ్చలేదు అంటే వీళ్ళు మొత్తం అంటే సినిమా చూసినా చూడకపోయినా ఆ రేటింగ్స్ అనేది ఇచ్చేస్తుంటారు 000 అన్నట్టు. సో దానివల్ల అనేది కొంచెం రేటింగ్ కూడా తగ్గొచ్చు. సో ఇట్లా అవ్వడం జరుగుతుంది. కాబట్టి పుష్ప 2 సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆదరిస్తారా లేదా అనేది ఎవరికైనా కొంచెం అటు ఇటు డౌట్ ఉంటే కమెంట్ చేసి చెప్పండి, కమెంట్ చేసి అడగండి. చాలామందికి ఒకసారి ఎందుకంటే ఓకే ఉండొచ్చు, ఇప్పుడు అల్లు అర్జున్ అట్లా చేయడం వల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఆ కోపం ఉండొచ్చు, కాదని కాదు, కానీ అదొక రాజకీయ పరంగా, ఇది ఒక సినిమా పరంగా. సో ఎవరి ఉద్దేశం వాళ్ళదే, మనం ఏం చేయలేము. ఇప్పుడు ఫ్యాన్స్ నిజంగా అడ్డుకున్నారంటే మనము ఏం చేయలేము. కానీ మనం చెప్పేది ఏంటంటే కొంచెం అది పొలిటికల్, అదొక పొలిటికల్ జానర్, ఇదొక సినిమా జానర్. సో సినిమాని సినిమాల్లో చూడాలి, పొలిటికల్లో చూడాలి అనేసి నా ఒక్క పర్సనల్ ఉద్దేశం అంతే. సో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో తెలియజేయండి. సో ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అండ్ మా వీసీ మీడియాని సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కొడుతూనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఎట్లేండో మా ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా అట్లే దాటాలి అంతే. కమాన్.